నిన్న మీరు వినే ఉంటారు, 10వ తరగతి చదువుకునే అబ్బాయి కుక్కట్పల్లిలో ఒక అమ్మాయిని చంపేశాడు. సహస్ర అని ఎవరో ఒక అమ్మాయిని. దేనికోసం అంటే పోలీసులు చెప్తున్నారు బ్యాట్ కోసం అంటున్నారు, కొంతమంది ఏమో డబ్బుల కోసం అన్నారు. ఏదైనా దానికి కారణాలు ఏంటని ఆలోచించట్లేదు. ఆయన చంపేయండి అంటున్నారు. సరే చంపేయండి, కారణాలు ఏంటి ఆలోచించండి. ఎందుకు ఆ కుర్రాడు అలాగ అయిపోయాడు? ఒక్క రోజులో అవుతాడు అలాగా? అవ్వడు. ఎందుకు అలా అయిపోయాడు? ఇంట్లో టీవీ పెట్టి ఆ టీవీలో క్రైమ్ సినిమాలు బాగా చూపించి, నువ్వు ఏ సినిమా పడితే ఆ సినిమా చూసి అంటే క్రైమ్ సినిమాలు, క్రైమ్ స్టోరీలు, ఈ థ్రిల్లర్లు ఇలాంటివి మాత్రమే చెడ్డవన్నీ చూసి 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 లోపలికి ఎక్కించుకుని అలా తయారైపోయాడు. నేను చాలా సార్లు చెప్పాను, టీవీ ముందు కూర్చోబెట్టేసి ఫోన్ ఇచ్చేసి వదిలేయడం కాదు. వాళ్ళు ఏం చూస్తున్నారో కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి కదా. వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారో అబ్జర్వ్ చేయాలి కదా. ఏమి తెలియకుండా ఫోన్ ఇచ్చేసి టీవీ ఇచ్చేసి మీ ఇష్టం రా, మీకు నచ్చింది చూసేయండి అంటే నచ్చిందల్లా తినేమన్నట్టు ఉంటది. కనబడిందల్లా తినేస్తే శరీరం పాడైపోద్ది, కనబడిందల్లా చూసేస్తే బ్రతుకు పాడైపోద్ది. ముందు ఎవరిని శిక్షించాలంటే ఆ దరిద్రమైన వెబ్ సిరీసులు, ఆ దరిద్రమైన థ్రిల్లర్లు ఏ విధమైన కట్టు లేకుండా, సెన్సార్ కట్టింగ్ లేకుండా సమాజంలోకి వదిలేసి ఏ సర్టిఫికెట్ అనేది ఒకటి ఇచ్చేసి ఇది పెద్దలకు మాత్రమే ఒక ట్యాగ్ వేసేసి టీవీలో వదిలేస్తున్నప్పుడు ఎంతమంది పిల్లలు నాశనం అయిపోతారో ప్రభుత్వాలను అడగాలి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రం అందరూ బాధపడిపోతారు, అందరూ ఖండించేస్తారు, అందరూ తప్పైపోయింది అంటారు. ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు మరి? అలాంటి అశ్లీల సంబంధమైన కంటెంట్ వదిలేస్తుంటే వాళ్ళు చూసి ఎంత భ్రష్టు పట్టిపోతారు, ఎంత ప్రభావం వాళ్ళ మీద పడుతుంది ఆ పసి వయసులో. ఇంకా ఎంతమంది పిల్లలు ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు చూడబోతున్నామో భవిష్యత్తులో భయం. పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే భయం. దీనికి పరిష్కారం ఒకటే, అలాంటి చెత్త సమాజంలోకి రాకుండా అడ్డుకట్టలు వెయ్యాలి.